జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో పాల్గొంటున్నారు. దేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు. ప్రతిపక్షాలు ఇకనైనా విమర్శలు మానుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. భాజపా బడ వ్యాపారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా 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 రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జిందాబాద్. రెండు లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై జవాన్ జై కిసాన్. కాంగ్రెస్ పార్టీ 15 ఆగస్టు జూలై 18 అని చెప్పి అంటున్నా. ఇవాళ ₹1,00,000 రుణమాఫీ అయిపోతుందని చెప్పి అంటున్నా. రేపు ఆగస్టు మాసానికి ఏదైతే ₹2,00,000 రుణమాఫీ కాబోతుందని చెప్పి అంటున్నా. ఇది యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డట్టు ఒక కార్యక్రమం చెప్పి అంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేట ఒక కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ₹2,00,000 వరకు ఏకమొత్తంగా అమలు చేయబడడం ఎవరు కూడా ఊహించుండరని చెప్పి అంటున్నా. ఇది కేవలం ఎన్నికల వాగ్దానానికే పరిమితం అవుతుందని చెప్పి భావించిండు. కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అప్పులోపులకు వెలికి తీయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే మరి రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది. రైతు గురించి ఎన్నో ఆలోచన చేయదని చెప్పి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ 60 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏదైతుందో ₹2,00,000 వరకు రుణమాఫీ కల్పించబోతుంది. 60 లక్షల కుటుంబాలని చెప్పట్టు 40 లక్షలు కాదు, 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో ఇలా రుణ విముక్తం చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఎవరు కూడా ఊహించుంటారని చెప్పట్టు. దయచేసి ఏదైతుందో కార్యక్రమం అమల్లో తోడు నిలవండి. మీరు ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రాన దాన్ని విమర్శించడమే మీ యొక్క బాధ్యత భావించకండి. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యం ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షించాలని చెప్పంటున్నా. మీరు గతంలో ఎప్పుడైనా రైతు బంధు అమలు చేసి తలబెట్టిందే మేము హర్షించినాం. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పడం మేము నిజంగానే అమలు చేస్తామని చెప్పని భావించినాం. కానీ చివరికి వరకు ఏదైతుందో ఆ ₹1,00,000 మాఫీ చేయకుండా 7,000 కోట్లు బకాయి పడ్డది. 7,000 కోట్లు బకాయి పడ్డ గత ప్రభుత్వం 7,000 కోట్లు అని చెప్పి అంటున్నా. ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కావాల్సిన 7,000 కోట్లు ఏదైతుందో మీరు విడుదల చేయకుండా నిలిపివేసింది. రైతు బంధుకు దీనికి సంబంధం లేదు. రైతు బంధు, రైతు భరోసా కార్యక్రమం క్రింద యథావిధిగా అమలు కాబోతున్నది. రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో గతంలో ఏదైతుందో సాగులో లేనట్టుగా భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం కావడం జరిగింది. ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు చేయబడేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పింపజేయబడే విధంగా వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ